హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో అదేంటి అంటే తమలపాకు చెట్టుని ఎలా పెంచుకోవాలి, దీనికి ఏమేమి టిప్స్ యూజ్ చేయడం వల్ల బాగా పెరుగుతుంది, ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటివి యూజ్ చేయడం వల్ల బాగా చెట్టు అనేది గ్రో అవుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను ఒక 2 years బ్యాక్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు ఈ తమలపాకు చెట్టుని ఎలా గ్రో చేసుకోవాలి అనేది తీసుకొచ్చాను అన్నమాట. చాలా సింపుల్ టిప్స్ అండి. మనకి తమలపాకుకి ఎక్కువగా కేర్ అవసరం లేదు. మరి ఇంతకీ ఎలా ఈ చెట్టుని పెంచుకోవాలి అనేది చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. చలో పెంచుకోవాలి అనేది చూపిస్తాను. సో నాకు కొద్దిగా కోల్డ్ అయింది, వాయిస్ అనేది బాగాలేదు, ఏమనుకోవద్దు. సో అయితే నేను ఇప్పుడు ఏదైతే తమలపాకు ఉందో తమలపాకు చెట్టు పెట్టడానికి ఫస్ట్ కుండీలో మనం ఎప్పుడైనా కానీ ఇందులో ఆల్రెడీ ఇంతకుముందుకే కంపోస్ట్ అవన్నీ వేసి ఉన్నాయండి. కాకపోతే చాలా డేస్ నుంచి ఇందులో ఏం ప్లాంట్ పెట్టలేదు, అందుకే మట్టి కొద్దిగా లైట్గా టైట్గా గట్టిగా అయినట్టు అయ్యింది. సో నేను దాన్ని మొత్తం చెదునుగా చేస్తున్నాను. సో మనం ఏ ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఆ ప్లేస్లో కానీ ఆ పాట్లో ఆ కుండీలో కానీ ఫస్ట్ మట్టిని మనం చెదును చేసుకోవాలి. ఎందుకు అంటే వేర్లు అనేవి మనకి కిందికి వెళ్ళిపోతే ఈజీగా కిందికి వెళ్ళిపోతే చెట్టు గ్రోత్ అనేది బాగా ఉంటుంది. మట్టి గట్టిగా ఉందనుకోండి మనకి వేర్లు అనేవి గ్రోత్ ఉండదు, రూట్స్ అనేవి. సో రూట్స్కి ప్రాబ్లం వస్తే చెట్టు కూడా గ్రోత్ అనేది బాగా ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఏమంటారు స్టిక్ కానీ ఏదైనా చువ్వ లాంటిది తీసుకొని మనం మొత్తం మట్టిని చదునుగా చేసుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఫస్ట్ టైం చెట్టుని పెడుతున్నారు, సాయిల్ మిక్సింగ్ గురించి కావాలి అని అంటే ఒక 50% సాయిల్ అనుకోండి, 25% శాండ్ ఇసుక, ఒక 25%లో మనం కంపోస్ట్ కోకోపిట్ వేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, 50% సాయిల్, సో 25% వరకు శాండ్, లేకపోతే 25% శాండ్ అండ్ కంపోస్ట్ అండ్ కోకోపిట్. ఇవి ఏ క్వాంటిటీలోనన్నా ఈ మట్టిలో మనం సాయిల్లో మిక్స్ చేసుకుంటే చెట్లు బాగా గ్రోత్ అవుతాయి. సో తమలపాకు చెట్టు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. సో నర్సరీ నుంచి తీసుకొచ్చి ఎలా పెంచుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, దీనికి ఫర్టిలైజర్స్ ఏంటి కూడా చెప్తాను. లేదంటే కొమ్మ నుంచి కట్ చేసి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం ఇది ప్లాంట్ తీసుకొచ్చుకున్నాం కదా, దీన్ని కూడా కొమ్మ నుంచే పెంచారు, ఏమంటారు ప్రాపగేట్ చేసి పెంచారండి ఈ తమలపాకు చెట్టు అనేది. ఇది ఫ్రీగా నర్సరీలో వచ్చింది. సో గవర్నమెంట్ నర్సరీ ఉంటుంది కదా, ఫ్రీగా తీసుకొచ్చాను. సో ఇక్కడ మీరు రూట్స్ చూడొచ్చు, సో ఎన్ని రూట్స్ వచ్చాయో. సో ఎప్పుడు కూడా మీరు ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఈ కవర్ తీసేసి చాలామంది ఏం చేస్తారంటే ఈ మట్టితోనే ఎలాగుందో అలా పెట్టేస్తారు. అలా ఎప్పుడు పెట్టకూడదండి. సో ఈ మట్టి ఏదైతే ఉందో ఇది కుండీలో స్ప్రెడ్ చేసి వేర్లు అనేవి లోపలికి పెట్టాలి. ఎందుకు అలా అనంటే మీరు అలాగే పెట్టారనుకోండి అది అదే ప్లేస్లో ఉంటుంది, గ్రోత్ అనేది సరిగా రాదు. అందుకే మొత్తం మట్టిని ఇందులో స్ప్రెడ్ చేసేసుకొని ఈ రూట్స్ ఒక్కదాన్ని మనం లోపలికి ఒక చిన్న గుంతలాగా తీసేసి మనం లోపలికి వెళ్ళి ఇవేవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ అనేవి పెట్టేసుకుందాము. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, రూట్స్ అనేవి పెట్టేసి. సో ఇప్పుడు మనము ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లోపల ఏమంటారు చిన్న గుంతలాగా తీసి లోపల పెట్టేసి, సో దీన్ని రెగ్యులర్గా మనము ఎలా పెంచితే, సో ఏం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే ఇది గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది, సో ఇది ఏదైతే తీగ అనేది ఎక్కువగా పారుతుంది. సో ఫర్టిలైజర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది అన్ని ప్లాంట్స్కి కూడా యూస్ చేయవచ్చు. ఈ ఫర్టిలైజర్ తయారు చేయడానికి మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసేసుకొని, సో మనకి ఇలా బనానా ఉంటుంది కదా, బనానా తొక్క ఉంటుంది కదా, సో అట్టిపండు తొక్కని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. అందుకే నేను నార్మల్గా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను బనానా అనేది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి.
సో వీటిని కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం టీ పొడి ఉంటుంది కదండి, చాయ్ పత్తి. సో టీ పొడిని ఒక స్పూన్ అంత టీ పొడిని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. సో ఇలా చిన్న శాషెట్ సరిపోయిద్ది కాఫీ పౌడర్ అనేది. సో ఇలా కాఫీ పౌడర్ అనేది మనము కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సో చూడండి కలర్ ఇలా చేంజ్ అవుద్ది. మనం దీన్ని బాగా బాయిల్ చేయాలండి, ఉడకబెట్టాలి. సో వీటి లోపల ఈ అట్టి తొక్కలో వీటన్నిటి లోపల టీ పొడిలో వీటిలో ఉన్నవన్నీ మనకి వాటర్లోకి వచ్చేసేలాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ పెరుగు అండి. సో బాగా ఏమంటారు, పుల్లగా అయిన పెరుగు ఉంటుంది కదా, పెరుగు కర్డ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో దీన్ని మనం ఉడకబెట్టుకొని నైట్ మొత్తం అలాగే వదిలేసేయాలండి. సో ఒక 12 hours 24 hours అలా మనం ఏమంటారు ఉడకబెట్టుకొని నైట్ అంతా అలానే వదిలేస్తే ఏమవుతుందంటే ఇది మంచిగా మనకి ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేసిద్ది. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. మనము 5 to 10 లీటర్ వాటర్లో మనము ఈ ఫర్టిలైజర్ని కలుపుకోవాలండి. సో చాలా వాటర్లో పనిచేసిద్ది. సో ఇదంతా ఒకటే రోజు పోయలేము, మాకు ఎక్కువ చెట్లు లేవు అనుకుంటే తక్కువ క్వాంటిటీ. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని వాటర్లో మిక్స్ చేసి సో ఇలాగ చెట్టుకి ఇవ్వాలన్నమాట. ఇంకొక టిప్స్ ఏంటి అంటే మనకి తమలపాకుకి ఎక్కువ ఏమీ కూడా కేర్ అనేది అవసరం లేదు, ప్లాంట్ కేర్ అనేది. సో ఇది ఏంటి అంటే మరీ ఎండలో పెడితే చెట్టు ఎక్కువ పెరగదండి. కొద్దిగా నార్మల్గా నీడ వస్తూ ఎండ కొడుతుంది కదా, అలాంటి ప్లేస్లో పెట్టండి. ఎక్కువ ఎండలో డైరెక్ట్ సన్లైట్కి పెట్టకుండా నార్మల్గా లైట్గా మనకి ఎండ తగిలితే సరిపోతుంది. నీడకి పెట్టినా కానీ బాగా పెరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఒక ప్లాంట్. ఇంకొకటి కూడా నేను పెంచుతున్నాను. సో దానికి ఇంకా మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేశాను. దాంతో ఈ చెట్టు ఎంత బాగా పెరిగింది అని అంటే ఒక్కొక్క లీఫ్ అనేది మన 2 చేతులు అరచేతులు కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా పెరిగాయి అన్నమాట. దీనికి ఏం లేదండి, మన ఉల్లి ఏమంటారు పొట్టు ఉంటుంది కదా, దాన్ని నీళ్ళలోకి మిక్స్ చేసి ఆ ఉల్లి పొట్టు ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి వాటర్ అనేవి డార్క్ కలర్ వస్తాయి కదా, ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ఫర్టిలైజర్ లాగానే ఒక జగ్గు ఫర్టిలైజర్ ఏదైతే ఉంటుందో ఒక 10 లీటర్ 5 లీటర్ వాటర్లో మిక్స్ చేసి చెట్టుకి స్ప్రే చేయడం వల్ల ఇలాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట. మన 2 అరచేతులు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద ఆకులు అన్నమాట. ఈ ఆకు చూడండి చాలా పెద్దగా వచ్చింది. సో ఒకదానికేమో బనానా ఫర్టిలైజర్ వేసాను, ఇంకో దానికి ఆనియన్ ఫర్టిలైజర్ వేసాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మనము తమలపాకుకి ఎక్కువగా కేర్ ఏం తీసుకోని అవసరం లేదు. జస్ట్ మనకి సాయిల్ మట్టి అనేది బాగుండాలి. ఏదైనా ఒక ఫర్టిలైజర్ జస్ట్ వీక్లీ వన్స్ వేసుకున్నా సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా చెట్టు బాగా పెరగదు. నార్మల్గా 2 daysకి ఒకసారి వాటరింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్తోని మీరు తమలపాకు చెట్టుని చాలా అంటే చాలా బాగా గ్రో చేసుకోవచ్చు. అండ్ మీకు తమలపాకు చెట్టు గురించి తెలిసే ఉంటుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి తమలపాకుతోని అని. మనం డైలీ ఒక తమలపాకు అన్నం తిన్న తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ కానీ ఏదైనా స్వీట్ వేసుకొని తిన్నా కానీ డైజెషన్ బాగా ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా కోల్డ్కి అన్నిటికీ కూడా యూస్ చేస్తారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా తమలపాకు మీరు ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.